ఆ విషయమే మీకు చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చాను. నాకు ఎవ్వరి మీద కోపం లేదు, కానీ ప్రజాస్వామ్య వ్యవస్థల్ని నిలువున కూల్చేస్తా ఉన్నప్పుడు, దెబ్బతీస్తా ఉన్నప్పుడు ఒక ప్రజాస్వామ్యవాదిగా నేను ఇక్కడికి వచ్చి మీకు చెప్పవలసిన బాధ్యత నా పైన ఉంది. ఆ బాధ్యతతోనే నేను వచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజు నేను ఒక విషయం అడిగాను. మీరు ఆంధ్రప్రదేశ్కు న్యాయం చేస్తామని చెప్పారు. తొలి మీటింగ్లో వెంకన్న సాక్షిగా, వెంకటేశ్వర స్వామి సాక్షిగా మీరు మాట ఇచ్చారు. ఆ మాట నిలబెట్టుకోమని 29 సార్లు ఢిల్లీకి వెళ్ళాను. అడుగడుగునా అడిగాను, కానీ న్యాయం చేయలా. న్యాయం చేయకుండా పోవడమే కాకుండా మన వల్ల అణగదొక్కే ప్రయత్నం చేశారు. అప్పుడు నేను ఆలోచించాను, ఇంకా లాభం లేదు, తిరుగుబాటు తప్ప మనకు న్యాయం జరగదని మొట్టమొదటిసారిగా తిరుగుబాటు చేసి బీజేపీ నుంచి బయట వచ్చాం, ఎన్డీఏ నుంచి బయట వచ్చాం. ఆ రోజు రాహుల్ గాంధీ ముందుకొచ్చి, కాదు నేను కూడా అండగా ఉంటా, చెప్పిన మాట నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఈ బీజేపీ పైన ఉంది, వాళ్ళు ఫెయిల్ అయ్యారు కాబట్టి మేము పూర్తిగా సహకరిస్తామని ముందుకు వచ్చిన పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అవిశ్వాస తీర్మానం పెట్టాం. 126 మంది ఎంపీలందరూ కూడా దేశంలో మనకు ఎవరైతే మీరు జన్మభూమి సాక్షిగా ఆలోచిస్తున్నారో మనకు మద్దతు పలికారు. అవిశ్వాస తీర్మానంలో మనకు సహకరిస్తూ ఓటేశారు. కానీ కరుడుగట్టిన నరేంద్ర మోడీ మనసు మాత్రం మారలేదు. అక్కడి నుంచి నేను నిన్నే నా పుట్టినరోజు సంవత్సరం కంటే ముందు ధర్మ పోరాటానికి శ్రీకారం చుట్టి కడపటి ధర్మ పోరాటం ఢిల్లీలో కూడా నిర్వహించే పరిస్థితికి వచ్చాం. అయినా కూడా మనకి అన్యాయం జరిగింది. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, 2 విధాలుగా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒక పక్కన ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగింది, పోనీ కర్ణాటకకి ఏమన్నా చేశారంటే ఇక్కడ ఏమీ చేయలేదు. కడాన దేశానికి ఏమన్నా వరగబెట్టారంటే ఈ దేశానికి కూడా అన్యాయం మిగిలింది తప్ప న్యాయమేమీ జరగలేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొట్టమొదటిసారిగా నేను ఇక్కడికి వచ్చినప్పుడు మీ అందరితో మాట్లాడినప్పుడు దారంతా కూడా చెప్పారు. నిన్నే రాయచూరులో కూడా మీటింగ్ పెట్టాను, అంతవరకు మాండ్యాలో కూడా అడ్రస్ చేశాను. ఈరోజు నేను ఇక్కడికి వచ్చినప్పుడు మీరందరూ కూడా తుంగభద్ర డ్యామ్ బాగా సిల్ట్ వచ్చింది. ఈరోజు చాలామందిని మిమ్మల్ని చూస్తున్నా. మీరందరూ ఆ రోజు ఇక్కడికి వచ్చారంటే కొంతమంది 50 సంవత్సరాలు 70 సంవత్సరాల కంటే ముందు వచ్చి ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్నారంటే మీ అందరూ ఒకటే ఆలోచించారు, ఇక్కడ నీళ్లున్నాయి, వ్యవసాయం చేయాలని వచ్చి అన్నదాతలుగా ఇక్కడ నిలబడ్డ మీకు శిరస్సు వంచి మరొక్కసారి నమస్కారాలు తెలియజేస్తున్నా. అలాంటి ఈరోజు టీబీ డ్యాము సిల్ట్ వల్ల దగ్గర 33 టీఎంసీ నీళ్లు నిల్వ ఉంచుకోలేకుండా పోవడమే కాకుండా ఇక్కడ 2వ పంటకు నీళ్లు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. దక్షిణ భారతదేశంలో నీటి ఎద్దడి ఎక్కువ ఉంది. ఒక కర్ణాటక కానీ, ఒక ఆంధ్రప్రదేశ్ కానీ, తమిళనాడు కానీ అన్ని రాష్ట్రాల్లో ఈ సమస్య ఉంది. అందుకే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పోలవరాన్ని జాతీయ ప్రాజెక్ట్ చేస్తామని హామీ ఇవ్వడమే కాకుండా చట్టంలో పెట్టారు. నేను దానికోసం రాత్రింబగళ్ళు పనిచేశాను. ప్రతి సోమవారం పోలవరంగా మార్చుకున్నాను. నిరంతరం కృషి చేశాం. పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి ఈరోజు కృష్ణా డెల్టాకు నీటి సమస్య లేకుండా చేశామంటే అది ఈ ప్రభుత్వానికి ఉండే దృఢ సంకల్పం అని మరొక్కసారి కర్ణాటకలో ఉండే మీ అందరికీ తెలియజేస్తున్నా. అదే సమయంలో పోలవరం ముమ్మరంగా పనులు అవుతున్నాయి. 70% పనులు పూర్తయినాయి, ఇంకొక 30% కావాలి. జూలై నెలలో గ్రావిటీతో నీళ్లు తీసుకురావాలని రైట్ మెయిన్ కెనాల్ ఏదైతే ఉందో రైట్ మెయిన్ కెనాల్ కృష్ణా డెల్టాకు తీసుకురావాలని, లెఫ్ట్ మెయిన్ కెనాల్ ద్వారా విశాఖపట్నం వరకు గ్రావిటీతో నీళ్లు తీసుకుపోవడానికి ప్రణాళికలు కూడా తయారు చేసుకొని ముందుకు పోతున్నాం. చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా ఈ సంవత్సరం డిసెంబర్ ఆఖరికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత
ఈ తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ ప్రాజెక్టు వల్ల 3000 టీఎంసీ నీళ్లు దగ్గర సముద్రం లేకపోతున్నాయి. ఈ 2500 టీఎంసీ గాను ఉపయోగించుకుని కనీసం నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టగలిగితే గోదావరి, కృష్ణ, పెన్న, శ్రీకాకుళంలో వంశధార, నాగావళి అన్ని నదుల అనుసంధానం చేస్తాం. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చారు నదుల అనుసంధానం గురించి. ఆ రోజు దీనికోసం పోలవరం కోసం హామీ ఇచ్చారు. అదే నరేంద్ర మోడీ తిరుపతికి వచ్చి నేను నదుల అనుసంధానం చేస్తానని చెప్పి మాట తప్పిన వ్యక్తి నరేంద్ర మోడీ. ఈరోజు ఆ రోజు నేను ఒకటే చెప్పాను, పోలవరం పూర్తి చేస్తామని చెప్పి తక్కువ సమయంలో గోదావరి, కృష్ణ 2 నదుల అనుసంధానం చేసిన ఘనత ఈ తెలుగుదేశం ప్రభుత్వానిదే అని చెప్పి కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మనం అనుకున్న ప్రకారం ఈ 5 నదుల అనుసంధానం చేయగలిగితే చాలా వరకు వెసులుబాటు వస్తుంది. మీరందరూ కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ ప్రాంతానికి వచ్చారు, అనేక ఇబ్బందులు పడుతున్నారు. మీరు వ్యవసాయం చేయాలి, ఇక్కడ మీరు జీవనోపాధి ఏర్పాటు చేసుకోవాలి, ఈ ప్రాంతానికి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని మీరు వచ్చారు. నేను తప్పకుండా హామీ ఇస్తున్నా, ఈ రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడతాం. కొద్దిగా తెలంగాణ కూడా దీంట్లో సంబంధం ఉంది. నేను కూడా లీడ్ తీసుకొని మీకు అన్యాయం జరగకుండా సిల్ట్ క్లియర్ చేసి ఏ విధంగా మీకు రావాల్సిన ఇళ్ళు రావడానికి నేను తప్పకుండా కృషి చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అయితే ఈ మీటింగ్లో నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, బీజేపీ చిత్తుగా ఓడిపోతే తప్ప మనకు న్యాయం జరగదు. ఇది ఒక జాతీయ సమస్య, పూడిక తీయాలి. 3 రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం కూడా సాధించాల్సిన అవసరం ఉంది. ఇది చేయడం కోసం నేను అన్ని విధాల ప్రయత్నం చేస్తా. మీరు కూడా జన్మభూమి బాగుండాలి, కర్మభూమి బాగుండాలి, ఇద్దరు బాగున్నప్పుడే మీ భవిష్యత్తు బాగుంటుంది. కాబట్టి ఈ మీటింగ్లో నేను కోరేది మీరందరూ కూడా సహకరించండి. ఒక్క ఓటు కూడా వేరే పార్టీకి పోకుండా కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి. ఇక్కడ 5 సీట్లు కూడా. ఆ తర్వాత మీ అభివృద్ధి ఏ విధంగా చేయాలనో చేసే బాధ్యత నాదని మేము అందరికీ హామీ ఇస్తున్నా. ఇక్కడ కొన్ని క్యాంపులు కూడా ఉన్నాయి, తెలుగు వాళ్ళందరూ వచ్చి ఇక్కడ క్యాంపులు పెట్టుకున్నారు. ఇంకా గ్రామాలు క్యాంపులు గ్రామాలుగానే ఉన్నాయి. రెవెన్యూ విలేజ్లుగా ఇవన్నీ మార్చాల్సిన అవసరం ఉంది. మనకు అనుకూలమైన ప్రభుత్వం ఇక్కడ ఉంది. మిమ్మల్ని కూడా నేను కోరేది మీరు కూడా పూర్తిగా సహకరిస్తే నాకుండే కాస్త కోస్త పరిచయాల ద్వారా మీకు న్యాయం చేయించడంలో ముందుంటానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా.